ప్రభుత్వాలు ఏదైనప్పటికీ కూడా పాలసీలు మారకూడదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారంగా, ప్రభుత్వ జీవోల ప్రకారంగా భూమి సాగు చేస్తున్న డీఫామ్ పట్టాలే కాదండి, 4Cలో భూమి అనుభవంలో ఉన్నటువంటి ఎంజాయ్మెంట్లో ఉన్న వారికి కూడా డబ్బులు ఇచ్చిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంది. డీ పట్టాలు లేకుండా భూములు నమ్ముకొని ఏ కొండపోరం పోకం సాగు చేసుకున్న భూములు ప్రభుత్వ అవసరాల కోసం తీసుకుంటే 4C కింద భూమిలో ఉన్నటువంటి వాటిని 4C కింద వాళ్ళని పరిగణలో తీసుకుని ఆ భూమి మీద ఆధారపడతారు కాబట్టి వారికి కూడా డబ్బు ఇచ్చే సందర్భాలు ఉన్నాయి. అవసరం కూడా వీరు ఇళ్ల స్థలాల కింద ఇది లాగిస్తున్నారు కానీ ఇళ్ల స్థలాలు కాదని నా అనుమానం. ఎందుకంటే పేరుకి ఇళ్ల స్థలాలు పెడుతున్నది ఖరీదైన భూమి. ఈ పక్కన వాల్యూలు పెరిగాయి, పెద్ద పెద్ద పరిశ్రమలు వస్తున్నాయి, గూగుల్ డేటా సెంటర్ వస్తుందని చెప్తున్నారు. ఈ భూమి మీద పన్నేసే ముందు మిమ్మల్ని ఖాళీ చేయించడం కోసం ఆ ఊరి పేరు వాడుతున్నారు అనుమానం ఉంది నాకు. ఈ భూమి మీద కన్నేసి ఆ ఊరి పేరు వాడి ఆ రైతులకు ఇవ్వాలి, రైతులకు ఇవ్వాలి, ఇవ్వద్దని ఎవరు చెప్పట్లేదు. రైతులకు ఇవ్వాలన్నప్పుడు మీరు భూమి ఖరీదు చేసి ఇవ్వండి. అక్కడ రైతులకు కూడా మీరు సరైన న్యాయం చేయలేదు. వాళ్ళు కూడా అన్యాయంగా వారిని తరలించారు. వారికేమో ఇది చూపిస్తున్నారు, వీళ్ళకేమో ఏదో చూపిస్తున్నారు. ఖచ్చితంగా ఇది తప్పు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఖచ్చితంగా మేము న్యాయమైన దళితులు చేస్తున్న న్యాయమైన పోరాటానికి మేము అండగా నిలబడతాం. ఈ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఎప్పుడు దళితులంటే చిన్నచూపు వారికి, దళితుల మీద ఎప్పుడు చూసారు దళితుల మీద దాడులు చేసిన సందర్భాలు చూస్తున్నాం. వారు ఏంటంటే వీళ్ళు 15 మంది కుటుంబాలు ఉంటాయి, వీళ్ళు ఖాళీ చేసి ఈజీ అని చెప్పడం వల్ల ఈ రకమైన పరిస్థితులు దాపురించే బాధ్యతల ప్రజాప్రతినిధులు, గౌరవ శాసనసభ్యులు కానీ, పార్లమెంట్ సభ్యులు కానీ మీరు బాధ్యత తీసుకోండి. బాధ్యత లేదంటే ఎట్లా అవుతుంది? మన బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. మన ప్రాంతంలో కష్టం జరుగుతున్నప్పుడు మీ జిల్లా కలెక్టర్ గారి దృష్టి కానీ, ప్రభుత్వం దృష్టి కానీ తీసుకెళ్లి ఇది అన్యాయం అండి, దళితులు తిరుగుబాటు చేస్తారు, ప్రజలు తిరుగుబాటు చేస్తారు, ఇటువంటి సాంప్రదాయం మన ప్రాంతంలో లేదు. గత ప్రభుత్వాలు కూడా ఈ డీఫామ్ భూములు ఇచ్చినప్పుడు ఆ రైతులకు డబ్బు ఇచ్చి న్యాయం చేసిన తర్వాత భూములు ఖాళీ చేయించారు తప్ప దౌర్జన్యంగా భూములు ఖాళీ చేసిన చరిత్ర ఎలమంచి నియోజకవర్గం లేదు. కాబట్టి మీరు మీ తరఫున మీరు ప్రయత్నం చేసి ప్రభుత్వపై ఒత్తిడి తీసుకొచ్చి మీరు తీసుకెళ్ళిన బాధ్యత మీకు తప్ప నాకు సంబంధం లేనటువంటి తప్పించిన మాటలు మంచిది కాదు.